ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే భారతీయులు సరైన డాక్యుమెంట్స్ తో అమెరికాలో లేరో 200 మందిని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించి అమెరికా పంపించేస్తోంది. అక్రమ వలసదారులు అమెరికాలో ఉండకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అమెరికా నుంచి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ గురు రామ్దాస్ జీ ఎయిర్పోర్ట్ లో అంటే పంజాబ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ లో ఆగింది. ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఇది పంజాబ్ లో ఆగింది. ఇలా అక్రమ వలసదారులు ఎవరైతే ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉన్నారో వాళ్ళని అమెరికా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కించి మరీ పంపించేస్తుంది అనమాట. ముఖ్యంగా గ్యూటామెలా, హోండరస్, పెరు, బ్రెజిల్, కొలంబియా, వెనిజులా ఇలాంటి చాలా దేశాలకు పంపిస్తుంది. కానీ ఇండియాకు పంపించడం పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిస్ ఇస్ ద ఫార్టెస్ట్ ఫ్లైట్. అంటే అక్రమ వలసదారులు తీసుకెళ్లి వాళ్ళ ఫ్లైట్లు ఎక్కించుకుని మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కించుకుని దింపడం అనేది ఇది చాలా సుదూర ప్రయాణం అని చెప్పొచ్చు అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కి. వీళ్ళు ఎవరైతే ఇండియాలో ఈ రోజు ల్యాండ్ అయ్యారో వీళ్ళకి కొంత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, స్క్రూటినీ చేసి వీళ్ళని వాళ్ళ ఇళ్లకు పంపించేస్తారు అనమాట. వీళ్ళపైన పెద్ద శిక్షలు కానీ చర్యలు కానీ ఏం కనిపించట్లేదు, కానీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పంపించేస్తారు. అయితే వీళ్ళందరూ ఎలా ఇల్లీగల్ గా అమెరికాకి వెళ్ళారు అనేది క్వశ్చన్ అనమాట. మనకి డాంకీ రూట్స్ లేదా డంకీ రూట్స్ అని ఒకటి ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా అమెరికాలోకి అడుగు పెట్టలేకపోవచ్చు, కానీ ఇతర దేశాల నుంచి అంటే వేరే మెక్సికో నుంచో, కెనడా నుంచో, లేకపోతే గ్యూటామాలా నుంచో, వెనిజులా నుంచో అక్కడికి ఫస్ట్ వెళ్ళి తర్వాత డాక్యుమెంట్స్ లేకుండా ఏ షిప్ ద్వారానో ఇంకో మార్గం ద్వారానో అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనమాట. దాన్నే డాంకీ రూట్స్ లేదా డంకీ రూట్స్ అంటారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఇలా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. వీళ్ళని డిపోర్టేషన్ చేస్తుంది అనమాట.